ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని వాక్యము వాగ్దానం యెహోవా నిన్ను నిత్యము నడిపించును. యెషయా గ్రంథం 58 అధ్యాయం 11 వచనం. దేవుని బిడ్డలారా, నీకు వచ్చిన బలహీనత ఏమిటి? నీవు దారి తప్పావా? చీకటి అరణ్యంలో చిక్కుకున్నావా? దారి అర్థం కావడం లేదా? యెహోవా నేడు కలగజేయ రక్షణ ఊరక నిలిచి చూడండి అన్న వాక్యం చొప్పున దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏమీ కంగారు పడకుండా అలాగే నిలబడి దేవుని వైపు చూడు. నువ్వు ఆయనకు మొరపెడితే ఆయన నీకు తప్పక దారి చూపిస్తాడు. కారణం అది ఆయనకు తెలుసు కాబట్టి. ఏ రోజు కావాల్సినంత కష్టం ఆ రోజుకు ఉంది. అయితే మనం నిరంతరం ప్రభు నడుపుదలలో ఉండడం ఎంతో భాగ్యం. మన సొంత మార్గాన్ని మనమే ఎన్నుకుంటే, రక్త మాంసాలు కలిగిన మనుషులను సంప్రదిస్తే ప్రభువు నడుపుదలకు తృణీకరించిన వారం అవుతాం. మన సొంత చిత్తాన్ని పక్కన పెడితే ఆయన మనతో అడుగులు వేయించి తన మార్గంలో నడిపిస్తాడు. రోజులో ప్రతి గంట, సంవత్సరంలో ప్రతి రోజు, మన ఆయుష్లో ప్రతి సంవత్సరం ప్రభువు మనల్ని నడిపిస్తాడు. మనం ఆయనకు లోబడితే మన అడుగులు స్థిరపరుస్తాడు. మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మనల్ని సరైన దారిలో నడిపిస్తాడు. అప్పుడు మన దారి తప్పిపోము. ఇంతకు యెహోవా నిన్ను నిత్యము నడిపించునన్న వాగ్దానం ఎవరికి చేయబడిందో గమనించారా? దాని ముందు వచనంలో ఆశించిన దాన్ని ఆకలి గొని వానికి ఇచ్చి శ్రమపడిన వారిని తృప్తిపరిచినలా అని వ్రాయబడింది. అలా చేసిన వారిని యెహోవా నిత్యం నడిపిస్తాడని వాగ్దానం చేయబడింది. మనము ఇతరుల కష్టాల్లో పాలు పొందాలి. మనకు అవసరం లేని దాన్ని వారికి ఇవ్వడం కాదు, కానీ వారి పట్ల మనం ఉదారంగా ఉండాలి. అవసరతలో ఉన్న వారి సహోదరుల పట్ల మనం మృదువుగా ఉంటే ప్రభువు కూడా మన విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఆయన మనల్ని నిరంతరం నడిపిస్తాడు. లోబులకు, పేదలకు, అణగదొక్కే వారికి ఆయన నాయకుడిగా ఉండడు, కానీ మృదువైన హృదయము గలవారికి, ఇతరులకు ఆయన నాయకుడిగా ఉంటాడు. అలాంటి వారు ఎల్లప్పుడూ దారి తప్పని యాత్రికుల్లా అన్ని విషయాల్లో ముందుకు సాగిపోతారు. దేవుడు వారిని నిత్యము నడిపిస్తాడు. దేవుడు మనల్ని నిత్యము నడిపించును గాక. ఆమేన్. తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును మహాపరిశుద్ధుడును నిత్య నివాసి అయిన తండ్రి, నామానికి వందనాలు. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మిమ్మల్ని ఆరాధించే ధన్యత భాగ్యాన్ని మాకు కలగజేసినందుకు మీ స్తోత్రాలు. వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. వాక్య వెలుగుల నుంచి దర్శించారు. మమ్మల్ని నిత్యము నడిపించమన్నారు. మా జీవితాల్లో మేము నడిచే మార్గాల్లో నాయన మా శక్తి మీద, మా సామర్థ్యం మీద, మనుషుల ఆలోచన మీద చాలా వరకు మేము నడుస్తూ ఉన్నాం. దయచేసి వాటి నుంచి బయటపడి కేవలం మీ ద్వారా, మీతో మాత్రమే నడిచే కృప మాకు దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. అయ్యా, మేము ప్రతి ఒక్కరూ మీ చిత్తానుసారంగా నడిపించే కృప దయచేయండి. వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలను అని తీసివేయండి. ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని నడిపించి కాపుదలు దయచేసి మీ సన్నిధి మాకు ఇమ్మని, మీ కృప దయచేయమని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.